ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి అంట. రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, బీసీలకు సంబంధించి విద్యార్థి నాయకులు ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓ ధర్నా నిర్వహిస్తే దాని మీద ఓ కేసు, ఓ కంప్లైంట్, కథా కమామిష్ అంతా నడుస్తూ ఉంది యూనివర్సిటీలో. అక్కడ వీసీగా ఉన్న ఆయన ప్రొఫెసర్ కుమార్, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రార్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కార్యకలాపాలు తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కథా కార్యక్రమం అంతా కూడా ఈ రిజిస్ట్రార్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ రిజిస్ట్రార్ ఏం చేస్తూ ఉన్నట్టంటే కంప్లైంట్ చేసిండు. ఎక్కడ ఓయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అక్కడ ధర్నాలు ఇవన్నీ కూడా నడవద్దు అంటే రిజిస్ట్రార్ మరి నువ్వు అసలు యాక్చువల్గా మరి ఎక్కడున్నావో, ఎక్కడ చదువుకున్నావో, లేకపోతే యాక్చువల్గా నీకు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర తెలుసా తెలియదా, మరి ఎట్లా నువ్వు రిజిస్ట్రార్ అయినావో తెలియదు. అంటే బీసీలంతే అంత అక్కసు వెలగక్కాల్సిన అవసరం లేదు, నీ సంగతి ఏందో తేలుతుంది. ఎందుకంటే సప్పుడు యొక్క కూర్చుంటారు, బీసీలకు సంబంధించి మాట్లాడితే, బీసీలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టే కేసులు పెడితే ఏంద్రా నాయన అసలు యాక్చువల్గా ఏంది? గతంలో తెలంగాణ ఉద్యమం ఒకవేళ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ఆంక్షలు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పెడితే అక్కడ ధర్నాలు చేయొద్దు, తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు అంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఉద్యమం, తెలంగాణ పోరాటం, విద్యార్థుల గర్జన. విద్యార్థులు సంఘటితమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలోని విద్యార్థులందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఒక ఉవ్వెత్తున అప్పుడు 10 జిల్లాల్లో ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్ళినరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అందులో నేను కూడా ఒక భాగంగా ఉన్నా, అందుకు సంతోషపడుతున్నా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏం చెప్తున్నట్ట, ఇగో ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్కి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. సబ్జెక్టు కంప్లైంట్ అగేనెస్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇల్లీగల్ ట్రెస్పాస్ అంట అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యేది ఆడ ధర్నా చేయొద్దు తర్వాత ఇట్లా అని. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ నిబంధనలు ఇవన్నీ కూడా కథా కమాభిషంత నడుస్తూ ఉంది. ఏ యూనివర్సిటీలో అయినా కానీ ఇటువంటి లంగా కథలు ఎవరైనా పడితే నిజంగా కూడా అంటే ఏమనంటే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు తర్వాత ప్రత్యేకంగా జారీ చేసిన ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీకి అటానమస్ ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము రూపొందించుకుంటాం, ఇవన్నీ కథలు బంద్ చేయరు రా బాబు.